హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా టుడే రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, క్రీడారంగం. ప్రధానంగా మనం మాట్లాడుకుంటే రాష్ట్రీయ అంశాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 27వ తారీఖున వాసిరెడ్డి అనే ఒక వ్యక్తి జయంతి ఉత్సవాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పుడు సార్ అంటే రేపునే ఏప్రిల్ 27వ తారీఖున వాసిరెడ్డి ఫ్యామిలీకి చెందిన ఒక వ్యక్తి. ఎందుకంటే ప్రధానంగా అమరావతిలోని అతని బిరుదు కూడా ఉంది, అమరావతి ప్రభు అని పిలుస్తారు. అమరావతి ప్రభు. అదేవిధంగా చాళుక్య నారాయణ అని పేరుతో కూడా పిలుస్తారు ఆయన్ని. ఒకసారి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాష్ట్రీయ అంశాల్లో ప్రధాన అంశం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఇతని యొక్క జయంతి. ప్రధానంగా ఈ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు యొక్క జయంతి ఇతను 1761లో పుట్టడం జరిగింది సార్. 1761 ఏప్రిల్ 27న పుట్టడం జరిగింది ఈ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. మరి ఇతను ఏప్రిల్ 27న ఇతని జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇతని యొక్క ఉత్సవాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకో. ఎప్పుడు సార్ అంటే ఏప్రిల్ 27న. ఎవరంటే రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు యొక్క జయంతి ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏప్రిల్ 27 నుంచి ఈ జయంతి ఉత్సవాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇతనికి బిరుదులు ఏమని చెప్పాను సార్? అమరావతి ప్రభు అన్నాను. ఏమన్నాను? అమరావతి ప్రభు. ఇతని బిరుదులు మనం మాట్లాడుకుంటే వెరీ 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 ఇంపార్టెంట్. అమరావతి ప్రభు అనేది ఒక బిరుదు కలదు. ఇంకోటి చాళుక్య నారాయణని ఒక బిరుదు కలదు. ఇది మనం ఈరోజు వార్తల్లో ప్రధాన అంశం, రాష్ట్రీయ అంశాల్లో ముఖ్యమైన అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అడుగుతాడు సార్, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి జయంతి ఉత్సవాలను జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేసిందని అడుగుతాడు. గుర్తుపెట్టుకోవాలి. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఇతను 1761లో పుట్టారు. ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి? ఇతన్ని అమరావతి ప్రభు అంటారు. అదేవిధంగా చాళుక్య నారాయణ పేరుతో పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏప్రిల్ 27 ఎవరి జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందంటే వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడిని గుర్తుపెట్టుకోవాలి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉత్సవాలుగా జరుపుకోవాలని నిర్ణయించింది. ఈ రాష్ట్ర ఉత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. ఈ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు యొక్క జయంతి ఉత్సవాలను సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వెరీ వెరీ ఇంపార్టెంట్ రాష్ట్ర ఉత్సవాలుగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి రాష్ట్రీయ అంశాల్లో ప్రధాన అంశం తీసుకుంటే ది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మనకి ప్రధానంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని కొడియా గ్రామం ఉంది సార్. ఈ కొడియా గ్రామంలోని ప్రజెంట్ ఏం జరుగుతుంది, ఏ ఇష్యూ జరిగింది అనేది ఈరోజు మనకి వార్తల్లో ప్రధాన అంశంగా రావడం జరిగింది. ఒకసారి చూడండి సార్. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రధానంగా ఈ మన్యం జిల్లాలోని ప్రధానంగా సాలూరు ఈ సాలూరు మండలం తీసుకుంటే ఈ మండలంలో ప్రధానంగా కొన్ని గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. ఆ గిరిజన ప్రాంతాల్లోని జనగణన అనేది చేపట్టడం జరిగింది. జనాభా లెక్కలు ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిశా ఈ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రధానంగా ఈ కొటియా గ్రామం ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోవాలి. ఈ కొటియా గ్రామంలో ఉన్న గంజాయి గుర్తుపెట్టుకోవాలి. ఊరి పేరు ఏంటి సార్ అంటే కొటియా గ్రామంలో ఉన్న గంజాయి భద్ర. ఈ గంజాయి భద్ర పంచాయతీ అండి. ఇది గంజాయి భద్ర పంచాయతీ. మరి గంజాయి భద్ర పంచాయతీ పరిధిలో ఉన్న ఎగువ సెంబి ఇది సార్. అంటే పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రధానంగా సాలూరు మండలంలోని ఒక విలేజ్ ఉంది సార్. అదే కొటియా గ్రామం పరిధిలో ఉన్న గంజాయి. దీని పరిధిలో ఉన్న కొటియా గ్రామం పరిధిలో చాలా పంచాయతీలు ఉన్నాయి. ఇది చాలా పెద్ద గ్రామము. ఇది ఒక మేజర్ పంచాయతీ. అయితే ఈ కొటియా గ్రామం పరిధిలో ఉన్న గంజాయి భద్ర పంచాయతీ, కొటియా గ్రామంలోని గంజాయి భద్ర పంచాయతీలో ఎగువ సెంబి. ఈ ఎగువ సెంబిలోని ఇది ఒడిశా బోర్డర్లో ఉంది. ఆంధ్ర ఒడిశా బోర్డర్లో ఉంది కాబట్టి
అక్కడ జనగణన అనేది ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ప్రజెంట్ ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అనేది చేపడితే, ఎందుకంటే భారతదేశంలోని ప్రజెంట్ జనగణన 2027 జనాభా లెక్కలు జరుగుతున్నాయి కాబట్టి ఆ జనగణన అనేది ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి ఒడిశా ఎవరైతే అధికారులు వచ్చి ఈ ఎగువ సెంబిలో జనాభా లెక్కలు చేపడుతున్నారు. కొంతమంది ఏమని చెప్తున్నారంటే, మాకు ఆంధ్రాలో ఉండాలని ఉంది, మాకు ఒడిశా మాకు వద్దు, ఆ రాష్ట్రంలో మేము ఉండమని చెప్పి అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు కుటుంబాలు చెప్పడం జరిగింది. వాళ్ళపైన ఈ జనాభా లెక్కలకు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఒడిశా ప్రభుత్వం చెందిన వ్యక్తులు వాళ్ళపైన కఠినమైన మాట్లాడడం, వాళ్ళు అరెస్ట్ చేయడం, మేము అరెస్ట్ చేస్తామని బెదిరింపులు చేయడం జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన శాఖ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి, ఏపీకి చెందిన గిరిజన, గుర్తుపెట్టుకోవాలి, గిరిజన శాఖ మంత్రివర్యులు ఎవరంటే గుమ్మడి సంధ్యారాణి. అక్కడికి ఇమీడియట్గా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఇది ఎన్నికల కమిషనర్ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజల యొక్క స్వేచ్ఛ ఉంటుంది, జీవించే హక్కు, ఆర్టికల్ 21 జీవించే హక్కు, ఆర్టికల్ 21 ప్రకారం ఎక్కడైనా జీవించవచ్చు, ఎక్కడైనా ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు ఒక రీజన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈవిడ ఎన్నికల కమిషనర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలోని ఏ రెండు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామ పంచాయతీ ఓటర్ల లెక్కలు జరుగుతున్నప్పుడు ఒక వివాదంగా మారిందంటే ఆంధ్రప్రదేశ్ ఒడిశా గ్రామ సరిహద్దుల్లోని సాలూరు మండలంలోని కొడియా గ్రామంలోని గంజాయి భద్ర పంచాయతీలో ఎగువ సెంబిలో ఇటువంటి వివాదం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్రీయ అంశాల్లోని సెకండ్ అంశం. నెక్స్ట్ వన్ తీసుకుంటే, విజయవాడలోని ప్రధానంగా ఒక రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడ సార్ అంటే రాజరాజేశ్వరి అనే ప్రాంతంలోని విజయవాడలోని శాటిలైట్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. శాటిలైట్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలంటే టెక్నాలజీతో కూడుకున్నది కాబట్టి విమానం అనేది ఎక్కడి నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళి ఇమీడియట్గా ట్రేస్ అవుట్ చేసేది కాబట్టి శాటిలైట్ సిస్టమ్ అనేది అత్యంత వేగంగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది కాబట్టి అటువంటి శాటిలైట్ రైల్వే స్టేషన్ను విజయవాడలో ఎక్కడ సార్ ఏర్పాటు చేయనున్నారంటే రాజరాజేశ్వరి వద్ద. గుర్తుపెట్టుకో, రాష్ట్రీయ అంశాల్లో ప్రధానంగా మరొక అంశం విజయవాడ. గుర్తుపెట్టుకోవాలి, ఈ విజయవాడలోని శాటిలైట్ రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు జరిగాయి. ఎక్కడ సార్ అంటే ఇప్పుడే మీకు చెప్పాను, రాజరాజేశ్వరి పేట వద్ద ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ నగరంలోని రాజరాజేశ్వరి పేట వద్ద శాటిలైట్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు అడుగుతాడు సార్, విజయవాడ. లేకపోతే క్రింది వాళ్ళ విజయవాడలోని శాటిలైట్ రైల్వే స్టేషన్ను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు జరిగాయి అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, రాజరాజేశ్వరి పేటని మనం చెప్పగలం. ఇది రాష్ట్రీయ అంశాల్లో ప్రధాన అంశం, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తీసుకుంటే నెక్స్ట్ మనం దీని తర్వాత రాష్ట్రీయ అంశాల్లో ప్రధాన అంశంగా మనం మాట్లాడుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ప్రధానంగా అన్నవరం తీసుకుంటే సార్, అన్నవరంలోని శ్రీ వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఉంది. ఇది ఏ కొండల్లో ఉందని అడిగాడు, రత్నగిరి కొండల్లో ఉందని గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. రత్నగిరి కొండల్లోని ఉంది సార్. ఎవరిదంటే అన్నవరం శ్రీ వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం. దీన్ని 1884లోని స్థాపించారు, మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ సార్ అంటే రత్నగిరిలో ఉంది. అన్నవరంలో ఉన్న శ్రీ వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం అనేది ఎక్కడ ఉందంటే రత్నగిరిలో ఉంది, రత్నగిరి కొండల్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1884. మహారాష్ట్రలో రత్నగిరి దేనికి ఫేమస్ సార్ అంటే, మహారాష్ట్రలో రత్నగిరి అనేది ప్రధానంగా ఇనుపు ఖనిజానికి ప్రసిద్ధి. మహారాష్ట్రలో రత్నగిరి దేనికి ఫేమస్, ఇనుపు ఖనిజానికి ప్రసిద్ధి. గోపాలకృష్ణ గోఖలే జన్మించిన ప్రదేశమే రత్నగిరి. గోపాలకృష్ణ గోఖలే జన్మించారు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే అంటాం కాబట్టి ఆయన ఎక్కడ జన్మించారంటే రత్నగిరిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రధానంగా అన్నవరం వెంకట సత్యనారాయణ స్వామి ఈ టెంపుల్ అనేది ప్రధానంగా ఏ కొండల్లో ఉందంటే రత్నగిరి కొండల్లో ఉంది. ఎప్పుడు ఏర్పాటు చేశారంటే
4 అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి రాష్ట్రీయ అంశాల్లో ప్రధాన అంశాలు. మరి ఇప్పుడు జాతీయ అంశాలు మనం మాట్లాడుకుంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ జాతీయ అంశాలు. మరి జాతీయ అంశాల్లోని మనకి ప్రధానంగా ఇటీవల రీసెంట్గా పారిశ్రామిక డెవలప్మెంట్ చేయాలని, పరిశ్రమలు అభివృద్ధి చేయాలని ఒక నూతన చైర్మన్గా ఎన్నికయ్యారు శ్రీకాంత్ గారు. అదే నాస్కామ్ చైర్మన్ గుర్తుపెట్టుకోవాలి. ఏ చైర్మన్ సార్ అంటే నాస్కామ్. ఈ నాస్కామ్ చైర్మన్ ఎవరంటే నాస్కామ్ చైర్మన్ శ్రీకాంత్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతను జనరల్గా పరిశ్రమల డెవలప్మెంట్ గురించి, ఇండస్ట్రీ డెవలప్మెంట్ గురించి, పరిశ్రమల యొక్క సమీకరణ, ఈ పరిశ్రమల అభివృద్ధి గురించి ఈ నాస్కామ్ చైర్మన్ని ఎంపిక జరుగుతుంది. ఈ నాస్కామ్ ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే శ్రీకాంత్. మనకి ఏఐతో ఇబ్బంది ఉంటుందంటే ఏఐతో ఎటువంటి ఇబ్బంది లేదు. ఆర్టిఫిషియల్ టెక్నాలజీ మనం ఉపయోగించుకోవచ్చు. పారిశ్రామిక రంగాల్లో ఎటువంటి ఇబ్బంది లేదని ఈరోజు మనకి ప్రధాన వార్తల్లో శ్రీకాంత్ గారు చెప్పడం జరిగింది. ఈ నాస్కామ్ చైర్మన్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దీని తర్వాత ప్రధానంగా ఈరోజు జనరల్గా 1972 వన్యమృగ సంరక్షణ చట్టం ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ఏదైనా అడవి జంతువులు కానీ ఇతర జంతువులు కానీ మనం హాని చేస్తే ఖచ్చితంగా వాళ్ళు జైలు పెట్టాలి అని వన్యమృగ సంరక్షణ చట్టం అనేది చెప్తుంది. మరి ఇటీవలే ఈరోజే టుడే వార్తల్లో తీసుకుంటే ఒక రైతు ఈ బాంబాయి హైకోర్టుకి అప్పీల్ చేయడం జరిగింది. మా తోటలో దానిమ్మ పండ్లని చిలుకలు తినేస్తున్నాయంటే బాంబాయి హైకోర్టు ఒకటే చెప్పింది, చిలుకలు కూడా ఒక రకమైన వన్యప్రాణులే. కానీ వన్యప్రాణులే కాబట్టి అక్కడ చిలుకలే కావచ్చు, ఎలుగుబంట్లే కావచ్చు, ఎటువంటి జంతువులు తినే చిలుక కూడా వన్ ఆఫ్ ది యానిమల్ కాబట్టి అది కూడా ఒక బరడు, అది ఒక వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద వచ్చే పక్షి కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ రైతుకి న్యాయం చేయాలని బాంబాయి హైకోర్టు ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది సార్ మహారాష్ట్ర ప్రభుత్వానికి. అతనికి ఆ తోటలో 200 దానిమ్మ చెట్లు ఉన్నాయి. 200 దానిమ్మ చెట్లకి ప్రతి దానిమ్మ చెట్టుకు కూడా 200 రూపాయలు చెల్లించాలని ఈ మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇది ఈరోజు ప్రధాన అంశాల్లో, జాతీయ అంశాల్లో ప్రధాన అంశం చిలుకలు బెడద అని మనకు రావడం జరిగింది సార్. ఇది అడుగుతాడు సార్, ఏ పక్షి అడుగుతాడు? చిలుకల వల్ల నష్టపోయిన రైతు ఒక సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. అది ఏంటి సార్ అంటే ఏ హైకోర్టు అంటే బాంబాయి హైకోర్టు. ఇప్పుడే మనం మాట్లాడాం, బాంబాయి హైకోర్టు అనేది మాట్లాడాం. మరి ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే మహారాష్ట్రలో ఉంది. ప్రధానంగా ఎన్ని దానిమ్మ చెట్లు అంటే 200 దానిమ్మ చెట్లు. అదేవిధంగా ప్రతి దానిమ్మ చెట్టుకి 200 అంటే ఒక్కొక్క దానిమ్మ చెట్టుకి 200 రూపాయలు చెల్లించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. ఇటీవలి కాలంలోనే భారతదేశంలోని వన్యప్రాణులు సంరక్షణ చట్టం కింద ఏ రాష్ట్ర హైకోర్టు చిలుకల యొక్క బెడద వల్ల నష్టపోయిన ఏ రైతు ఆ హైకోర్టుకి అప్పీల్ చేయడం వల్ల తీర్పునిచ్చిందంటే మహారాష్ట్ర హైకోర్టు. చూసుకోవాలి, మహారాష్ట్ర హైకోర్టు ఎక్కడ ఉందంటే బాంబాయిలో ఉంది. గుర్తుపెట్టుకోవాలి. 200 దానిమ్మ చెట్లు నష్టపోయే ప్రతి దానిమ్మ చెట్టుకి 200, ఒక్కొక్క దానిమ్మ చెట్టుకి 200 రూపాయలు చెల్లించాలని ఈరోజు మనకి ఈ వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద చిలుకలు కూడా వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద వస్తాయి. మీరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతుకి చెల్లించాలి. ఎవరైతే నష్టపోయిన రైతుకి చెల్లించాలని తీర్పు ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకో, ఇది ప్రధాన అంశం అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకి ప్రధానంగా దీని తర్వాత ది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి జాతీయ అంశాల్లోని ప్రధాన అంశం మనం మాట్లాడుకుంటే శ్రీవెల్లి అంటే మేఘమలై టైగర్ రిజర్వాయర్. ఇటీవల కాలంలో తమిళనాడు రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగాయి. మరి తమిళనాడు రాష్ట్రంలోని ఏప్రిల్ 23న ఒక ప్రదేశం ఉంది, టైగర్ రిజర్వాయర్ సమీపంలో ఒక ప్రదేశం ఉంది, మేఘమలై టైగర్ రిజర్వాయర్ అంటాం. మరి అక్కడ ఉన్న ఊర్లోని ఓటర్ల సంఖ్య చాలా తక్కువ మంది సార్, జస్ట్ 5 ఓటర్లే ఉన్నారు. కానీ అక్కడ పోలింగ్ బూత్ని ఏర్పాటు చేయాలి. కానీ 4 ఓటు వేశారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక పోలింగ్ బూత్ని ఏర్పాటు చేశారు. అది ఒక టైగర్ రిజర్వాయర్. అది భారతదేశంలో ప్రజెంట్ 51వ టైగర్ రిజర్వాయర్. ఆ ప్రాంతంలో తమిళనాడు రాష్ట్రంలో ఆ ప్రాంతంలో ఉన్న ఓటర్ల కోసం కూడా పోలింగ్ బూత్ని రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. ఏంటి సార్ అంటే అక్కడ శ్రీవెల్లి పుత్తూరు. గుర్తుపెట్టుకోవాలి, శ్రీవెల్లి పుత్తూరు మేఘమలై టైగర్ రిజర్వాయర్. టిఆర్ అంటే టైగర్ రిజర్వాయర్. శ్రీవెల్లి పుత్తూరు మేఘమలై టైగర్ రిజర్వాయర్. ఇది భారతదేశంలో 51వ టైగర్ రిజర్వాయర్. ఇప్పుడే మనం మాట్లాడాం, 51వ టైగర్ రిజర్వాయర్ తమిళనాడు రాష్ట్రంలో కలదని చెప్పారు ఇప్పుడే అని. 2026 ఏప్రిల్ 23న తమిళనాడు రాష్ట్రం యొక్క అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని చెప్పాను. జనరల్గా ఇక్కడ 5 ఓటర్లు మాత్రమే ఉన్నారు.
5గురు ఓటర్లే ఉన్నారు, కానీ ఓటు వేసింది 4 ఓటు వేశారు. అంటే భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ ఒక్క ఓటు ఉన్నా సరే ఖచ్చితంగా పోలింగ్ బూత్ని ఏర్పాటు చేసి ఎలక్షన్ సక్రమంగా నిర్వహించాలి. మరి ఇటీవల కాలంలోని ప్రజెంట్ ఈ నెల 23వ తారీఖున తమిళనాడు రాష్ట్రంలోని ఎలక్షన్లు జరిగాయి. ఎక్కడ జరిగాయి అంటే మేఘమలై టైగర్ రిజర్వర్, శ్రీవల్లి పుత్తూరు మేఘమల టైగర్ రిజర్వర్ అంటాం. ఇది 51వ టైగర్ రిజర్వర్ మన ఇండియాలోని. ఈ శ్రీవల్లి పుత్తూరు ఇక్కడ ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే 5గురే ఉన్నారు, 4 మాత్రమే ఓటు వేశారు. ఇక్కడ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ప్రస్తుతం భారతదేశంలో టైగర్ రిజర్వర్లు ఎన్ని ఉన్నాయంటే 58 టైగర్ రిజర్వర్లు కలవని గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది సార్. మరి నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే జాతీయ అంశాల్లోని ప్రధాన అంశం మరొక అంశం సార్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మరి అదే విధంగా తీసుకుంటే ఈరోజు వార్తల్లో ప్రధాన అంశం ఏదంటే ఈ క్రింది వాళ్ళలో ఢిల్లీలోని బ్రెయిన్ డెడ్తో ఒక మహిళ చనిపోవడానికి సిద్ధంగా ఉన్న కొన్ని గంటల్లోపే ఆ మహిళ యొక్క చేతులు తీసివేసి పక్కన ఉన్న ఒక మహిళకు అమర్చడం జరిగింది సార్. అది అద్భుతంగా సక్సెస్ఫుల్గా ముందుకి వెళ్ళింది, సక్సెస్ అయ్యిందని గుర్తుపెట్టుకోవాలి. మరి ఎక్కడ జరిగింది సార్ అంటే చేతుల మార్పిడి, చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ కేరళ రాష్ట్రంలో మార్పించారు, మళ్ళీ ఇక్కడ ఢిల్లీలో జరిగింది చేతుల మార్పిడి. మరి చేతుల మార్పిడి అనేది 2 చేతులు మార్చడం జరిగింది ఢిల్లీలోని గంగాధర్ ఆసుపత్రి. వెరీ ఇంపార్టెంట్ సార్. ఢిల్లీలోని గంగాధర్ ఆసుపత్రి. ప్రధానంగా ఢిల్లీ వైద్యులకి మనం సెల్యూట్ చెప్పాలి, ఎందుకంటే ప్రధానంగా 2 చేతులను కూడా ఇమీడియట్లుగా సక్సెస్ఫుల్గా ఒక మిషన్లో ఒక ఆవిడికి 2 చేతులు కోల్పోతే మిషన్లో పడి బ్రెయిన్ డెడ్తో ఉన్న ఒక వ్యక్తి యొక్క 2 చేతులు తీసివేసి కొన్ని గంటల్లోని ఫ్యూ అవర్స్లోనే 2 చేతులు అమర్చడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటీవలే భారతదేశంలోని 2 చేతులను మార్చడం జరిగింది, కొన్ని గంటల్లోనే సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేశారు. అది ఎక్కడ చేయడం జరిగిందంటే ఢిల్లీలో ఏ ఆసుపత్రి అడిగితే గంగాధర్ హాస్పిటల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్ సార్. నెక్స్ట్ గంగాధర్ హాస్పిటల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తీసుకుంటే మనకి ఇవి జాతీయ అంశాల్లో ప్రధాన అంశాల్లోని మరొక అంశం ఉంది సార్. మణిపూర్లో ఇప్పుడు కూడా పెద్ద ఇష్యూ జరుగుతుంది. ఆర్టికల్ 356 నుంచి రాష్ట్రపతి పాలన. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు, కొత్తగా ముఖ్యమంత్రి రావడం జరిగింది. ఎందుకు సార్ అంటే మణిపూర్లో ప్రధానంగా అక్కడ 2 ట్రైబ్స్ ఉన్నాయి సార్. ఒక ట్రైబ్ ఏదంటే మణిపూర్లోని కుకీ, చూసుకోవాలి ఇక్కడ మణిపూర్లోని 2 ట్రైబ్స్ ఉన్నాయి. ఒక ట్రైబ్ ఏదంటే కుకీ, రెండోది ఏదంటే మెయాతి. ఈ కుకీ మెయాతి 2 ట్రైబ్స్ కూడా దేనికోసం అంటే ఎస్టీ హోదా, ఈ ఎస్టీ హోదా కోసం కొట్టుకు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో భారతదేశంలో రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం ఏదంటే మణిపూర్. ఈ మణిపూర్లో ప్రధానంగా ఏ 2 ట్రైబ్స్ వల్ల ఈ ఎస్టీ హోదా కోసం భారతదేశంలో రాష్ట్రపతి పాలన విధించడం జరిగిందంటే గుర్తుపెట్టుకోవాలి, కుకీ అండ్ మెయాతి. మణిపూర్లో ఉన్న మేజర్ ట్రైబ్స్ ఎస్టీ హోదా కోసం రాష్ట్రపతి పాలన విధించారు. అక్కడ ప్రధానంగా లాస్ట్ ఇయర్ రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రపతి పాలన విధించడానికి ముందు ఈ మణిపూర్ ముఖ్యమంత్రి అవ్వాలంటే ఎన్ బీరెన్ సింగ్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ ఈ 2 తెగల మధ్య ఇష్యూ జరుగుతూనే ఉంది. తర్వాత మనకు కావాల్సింది ప్రధానంగా ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆసియా ఖండంలోని ప్రధానంగా మెగా డేటా సెంటర్ని ఏర్పాటు చేయడం గుర్తుపెట్టుకోవాలి. ఆసియా ఖండంలోనే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ గేటుగా ఈరోజు పేపర్లో రావడం జరిగింది. ఆసియా ఖండంలో ఏఐ గేటుగా విశాఖపట్నాన్ని పిలుస్తున్నారు, త్వరలో పిలబోతున్నారు. ఇంక ఏర్పాటు చేయలేదు సార్, ఎందుకంటే ఆసియా ఖండంలో ఏఐ గేటుగా విశాఖపట్నం అన్నాం. దీనికి ప్రధానం తీసుకుంటే 1000 మెగావాట్లను ఉత్పత్తి చేసే క్యాపబిలిటీ ఉంది. 100 ఎకరాల్లోని ఈ గూగుల్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ గూగుల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. మరి గూగుల్ డేటా సెంటర్ని ఎక్కడ సార్ ఏర్పాటు చేయనున్నారు? విశాఖపట్నం రీజియన్. మరి విశాఖపట్నంలో ఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారంటే ఒకటోది రాంబిల్లి, ఏంటి సార్ అంటే రాంబిల్లి. రెండోది అడవివరం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మూడోది చూడండి ఒకసారి, రాంబిల్లి, అడవివరము. అదేవిధంగా తీసుకుంటే మూడోది తిరువాడ. ఏంటి సార్ అంటే తిరువాడ. అంటే విశాఖపట్నంలోని ఇక్కడ ఈ 3 ప్రాంతాల్లో ప్రధానంగా 600
600 ఎకరాల ప్లేస్లోని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అనగా ఎప్పుడు సార్ దీన్ని ప్రారంభించనున్నారంటే 2026 ఏప్రిల్ 28న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ఈ గూగుల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. చాలా పేపర్లు అడిగే అంశాలు మోస్ట్ ఇంపార్టెంట్, జాతీయ అంశాలు ప్రధాన అంశం. ఈ క్రింది వల్ల ఆసియా ఖండం గేటుగా విశాఖపట్నం ఎందుకు ఆవిర్భవించనున్నది? విశాఖపట్నంలో మెగా డేటా సెంటర్ను గూగుల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడ? రాంబల్లి, అడవివరం అండ్ తిరువాడ. ఈ ప్రాంతంలో ప్రభుత్వం ఎన్ని ఎకరాలు కేటాయించింది? 600 ఎకరాల ల్యాండ్ కేటాయించింది. ఎన్ని మెగావాట్లు సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుందంటే 1000 మెగావాట్లు డేటా సెంటర్ని ఏర్పాటు చేయనున్నారు. 1000 మెగావాట్స్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026 ఏప్రిల్ 28న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రారంభించి శంకుస్థాపన చేయనున్నారు. విశాఖపట్నంలో రాంబల్లి, అడవివరం, తిరువాడ ప్రాంతంలో 600 ఎకరాల్లోని ఈ 1000 మెగావాట్స్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయనున్నారు. చూసుకోవాలి, 1000 మెగావాట్ల డేటా సెంటర్ని ఏర్పాటు చేయనున్నారు 600 ఎకరాల్లోని. మరి ప్రధానంగా ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది మన విశాఖ నియరెస్ట్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. మరి దీనికి ఖర్చు ఎంత సార్ అడగవచ్చు? ఎంత ఖర్చు అవుద్దంటే అంచనా ప్రకారం నిన్నే చెప్పాను, 1.35 లక్షల కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది. 1.35 లక్షల కోట్లు అడుగుతాడు సార్. 2026 ఏప్రిల్ 28న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గూగుల్ డేటా సెంటర్ను విశాఖపట్నంలోని అడవివరము, రాంబల్లి, తిరువాడ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు, ప్రారంభించనున్నారు. మరి దీనికి ఖర్చు అంచనా వ్యయం ఎంత అడుగుతాడు? 1.35 లక్షల కోట్లని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ పేపర్లో రిపీట్ అవుతూనే ఉంటుంది, మళ్ళీ చెప్పవలసిన అవసరం కూడా ఉంది సార్. మరి అదేవిధంగా మనం తీసుకుంటే ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలోని 2027 జనాభా లెక్కల ప్రకారం జనాభా లెక్కల గురించి నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రస్తావించారు సార్. ఏం ప్రస్తావించారు? 2027 జనాభా లెక్కలు అనేది ప్రధానంగా జనగణన అనేది ఎన్నో జనగణన సార్ అంటే 16వ జనగణన, ఇది 16th జనగణన, ఇది 16వ జనాభా లెక్కలు. మరి 2027 జనాభా లెక్కల యొక్క నినాదం ఏంటి సార్? స్లోగన్ ఏంటి? 2027 జనాభా లెక్కల యొక్క నినాదం తీసుకుంటే ప్రజల సంక్షేమం కోసమే జనాభా లెక్కలు, ప్రజల సంక్షేమం, ఈ సంక్షేమం కొరకే జనాభా లెక్కలని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి 2027 జనాభా లెక్కల యొక్క మస్కట్ ఏంటి సార్ అంటే ప్రగతి వికాస్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మస్కట్. అసలు జనాభా లెక్కలు అనేవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే 1872లో స్టార్ట్ అయ్యి లార్డ్ మేయో కాలంలో అనధికారికంగా. మరి అధికారికంగా ఎప్పుడు స్టార్ట్ అయ్యి అంటే 1881లో స్టార్ట్ అయ్యి లార్డ్ రిప్పన్ కాలంలో అఫీషియల్గా 1881లో జనాభా లెక్కలు అనేవి స్టార్ట్ అయ్యాయి. గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ జనాభా లెక్కల కమిషనర్ ఎవరంటే శ్రీ మృత్యుంజయ నారాయణ. గుర్తుపెట్టుకోవాలి, మృత్యుంజయ కుమార్ నారాయణ్. ప్రజెంట్ భారతదేశానికి జనాభా లెక్కల కమిషనర్ మృత్యుంజయ కుమార్ నారాయణ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి ప్రధానంగా ఈరోజు మోడీ గారు చెప్పడం జరిగింది. మరి అదే విధంగా తీసుకుంటే పవన శక్తి ఉత్పత్తిలో భారతదేశం అనేది ఏ స్థానంలో ఉందనేది కూడా నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో చెప్పడం జరిగింది. భారతదేశం అనేది పవన శక్తి ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంది సార్, గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా ఈరోజు వార్తల్లో వచ్చిన అంశం. పవన శక్తి, ఈ పవన శక్తి ఉత్పత్తిలో భారతదేశం ఏ స్థానంలో ఉంది సార్ అంటే 4వ స్థానంలో ఉందని ఈరోజు రేడియో కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి లాస్ట్కి వచ్చేసరికి మనకు ప్రధానంగా చివరి అంశం ఏంటి సార్ అంటే అంతర్జాతీయ అంశాలు. లాస్ట్లో క్లోజింగ్ అంతర్జాతీయ అంశాలు, ఇంటర్నేషనల్ అంశాలు తీసుకుందాం సార్. అంతర్జాతీయ అంశాలు. మరి అంతర్జాతీయ అంశాల్లో భాగంగా మనకి అమెరికా అధ్యక్షుడు ఎవరైతే డొనాల్డ్ ట్రంప్. మరి డొనాల్డ్ ట్రంప్లో వాషింగ్టన్ డీసీలో నిన్న ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు వాళ్ళపైన అటాక్ చేయడం జరిగింది. ఒక కంప్యూటర్ విద్యలో ఆరితేరిన ఒక విద్యార్థి, కంప్యూటర్ పరిశ్రమలో పనిచేసిన వ్యక్తి, కంప్యూటర్ కోర్సు నేర్చుకున్న వ్యక్తి డైరెక్ట్గా ట్రంప్ పైన అటాక్ చేయడం జరిగింది. మరి అటాక్ చేసిన ఒట్లే అడుగుతారు సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. డొనాల్డ్ ట్రంప్
ట్రంప్ ఎక్కడ సార్ అంటే ట్రంప్ పైన వాషింగ్టన్ DC, వరల్డ్ బ్యాంక్ ఎక్కడ ఉంది సార్? వాషింగ్టన్ DC. మరి వాషింగ్టన్ DCలో ఎక్కడ సార్ అంటే హిల్టన్ గుర్తుపెట్టుకోవాలి. హిల్టన్ హోటల్లో అటాకింగ్ జరిగింది. మరి అటాకింగ్ చేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే కోల్ థామస్ అలీన్ అనే వ్యక్తి. గుర్తుపెట్టుకో. ఎప్పుడు జరిగింది అటాకింగ్? నేను జరిగింది. ఒక అమెరికా అధ్యక్షుడి పైన అటాక్ జరిగింది. చుట్టుపక్కల సెక్యూరిటీ కూడా అలర్ట్ అయ్యి ఇతన్ని బంధించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలోనే ఏ దేశ అధ్యక్షుడి పైన అటాక్ జరిగింది, ఏ హోటల్లో జరిగింది అడుగుతాడు. హిల్టన్ హోటల్. మరి అటాక్ చేసిన వ్యక్తి ఒక కంప్యూటర్ విద్యని ఆవిష్కరించిన వ్యక్తి, కంప్యూటర్ విద్య పైన చదువుకున్న వ్యక్తి, కంప్యూటర్ వర్క్ చేస్తున్న వ్యక్తి. అతనే సార్ కోల్ థామస్ అలీన్. మనకి ఫిన్ అలీన్ ఉంటాడు. ఫిన్ అలీన్ క్రికెట్లో T20లోని అతను ఫిన్ అలీన్ అంటే అక్కడ గుర్తొస్తుంది నీకు. ఫిన్ అలీను, ఇతను కోల్ థామస్ అలీన్. ఇంచుమించు అలాగా వస్తాయి. కోల్ థామస్ అలీను, వాషింగ్టన్ DC, ట్రంప్ పైన అటాక్ చేసిన హోటల్ హిల్టన్ హోటల్. గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ వన్ లాస్ట్ క్రీడలు. మరి క్రీడా రంగం గురించి మనం మాట్లాడుకుంటే ప్రజెంట్లో మన అందరికీ తెలిసిందే, నిన్న IPLలోని లుంగి ఎంగిడి అనే వ్యక్తి తీవ్ర గాయంతో మళ్ళీ సౌత్ ఆఫ్రికా ఆయన బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ రికవర్ అయితే మళ్ళీ మ్యాచ్లోకి రావచ్చు అవకాశాలు ఉన్నాయి. IPL అనేది బోర్డు అనౌన్స్మెంట్ చేయలేదు. మరి స్పోర్ట్స్లో ప్రధానంగా మనకి ప్రజెంట్ ఉబర్ కప్, థామస్ కప్ అనేది జరుగుతుంది. మహిళలు ముందుకు దూసుకు వెళ్తున్నారు. ఈ ఉబర్ కప్ పరంగా థామస్ కప్ అనేది ఇంకా సజీవంగా జరుగుతుంది. ఎందుకంటే సాత్విక్ సాయిరాజు, చిరాజ్ చంద్రశేఖర్ శెట్టి వీళ్ళందరూ కూడా, మరి కిదాంబా శ్రీకాంత్ వీళ్ళందరూ అద్భుతంగా ఆడుతున్నారు. మరి రిజల్ట్ కొద్ది రోజులు రాబోతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అని అన్నారు.